ఈజ్ యామ్ ఆర్ ప్రెసెంట్లో, వాజ్ వర్ పాస్ట్లో. వీటిని సబ్జెక్టు పర్సన్స్ల పక్కన ఎలా వాడాలి అనేది మనం నేర్చుకుందాం. మొదటగా ఈజ్ ఆర్ ఈ రెండు ప్రెసెంట్ హెల్పింగ్ వెర్బ్స్, వీటిని మనం ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ద బాయ్ ఈజ్ అన్నాం, ద బాయ్స్ ఆర్ అన్నాం. అంటే ఇవే కాకుండా మనకు ఏ సింగులర్ వచ్చినా ఈజ్ ఉపయోగిస్తాం, ప్లూరల్ కానీ వస్తే ఆర్ ఉపయోగిస్తాం. మనం సింపుల్గా ఒక ఈజియెస్ట్ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఎక్కువ లెటర్స్ అయినా చూడండి, AREలో ఎక్కువ 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ప్లూరల్కి ఉపయోగిస్తాం. అలాగే ఈజ్ అనేది తక్కువ లెటర్స్ కాబట్టి దీన్ని సింగులర్కి ఉపయోగిస్తాం. అలాగే వాజ్ వర్ కూడా సేమ్. వాజ్లో 3 లెటర్స్, ఇక్కడేమో వర్ ఏమో 4 లెటర్స్. ఎక్కువ లెటర్స్ ఉన్న ఈ వర్ని ప్లూరల్కి ఉపయోగిస్తాం, తక్కువ లెటర్స్ ఉన్న వాజ్ని సింగులర్కి ఉపయోగిస్తాం. సో కాబట్టి ద బాయ్ వాజ్ అయింది, ద బాయ్స్ వర్ అయింది. ఇంకా మనం సింపుల్గా నేర్చుకోవడానికి ఇక్కడ పర్సన్స్, వాటిని ప్రజెంట్లో ఏ వెర్బ్స్ ఉపయోగిస్తారు, పాస్ట్లో ఈ వెర్బ్స్ని ఎలా ఉపయోగిస్తారు అనేది చూద్దాం. ఇక్కడ ఐ అంటే నేను అనే సింగులర్ కాబట్టి ఐకి మాత్రం మనం యామ్ అనేది ఉపయోగిస్తాం. అలాగే ఉయ్ అంటే మనం కాబట్టి ఇది ప్లూరల్ కాబట్టి ఎక్కువ లెటర్స్ ఉన్న ఆర్ని ఉపయోగించాం. అలాగే నీవు మీరు అంటే యు కాబట్టి యు అనేది మనం ఇక్కడ మీరు కింద కన్సిడర్ చేసి ఇక్కడ ఎక్కువ లెటర్స్ ఉన్న ఆర్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అలాగే అతడు అంటే హీ కాబట్టి ఒక్కరే కాబట్టి మనం తక్కువ లెటర్స్ ఉన్న ఈజ్ను ఉపయోగించాం. అలాగే ఆమె షీ తక్కువ లెటర్స్ ఉన్న ఈజ్ని ఉపయోగిస్తాం. అలాగే ఇట్ అంటే అది ఇది, సో ఇది సింగులర్ కాబట్టి మనం తక్కువ లెటర్స్ ఉన్న ఈజ్ని ఉపయోగించాం. అలాగే దే అంటే ప్లూరల్, వారు అని, సో కాబట్టి ఇక్కడ ఎక్కువ లెటర్స్ ఉన్న ఆర్ని ఉపయోగించాం. అలాగే వాజ్ వర్లు కూడా సేమ్. ఐకి మనం వాజ్ ఎందుకంటే సింగులర్ కాబట్టి తక్కువ లెటర్స్ ఉన్న వాజ్ని ఉపయోగించాం. అలాగే ఉయ్కి వర్ ఎక్కువ లెటర్స్ ఉన్నాయి, ఇది ప్లూరల్ ఫామ్. అలాగే యు అనేది ఇక్కడ మనం ప్లూరల్గా కన్సిడర్ చేసి వర్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అలాగే హీకి వాజ్ ఎందుకంటే సింగులర్ కాబట్టి షీకి వాజ్ ఉపయోగిస్తాం. ఎందుకంటే షీ అనేది సింగులర్ కాబట్టి తక్కువ లెటర్స్ ఉన్న వాజ్ని ఉపయోగిస్తాం. ఇట్కి అలాగే వాజ్ ఉపయోగిస్తాం ఎందుకంటే అది కూడా సింగులర్ కాబట్టి. దే అనేది ప్లూరల్ కాబట్టి ఎక్కువ లెటర్స్ ఉన్న వారిని ఉపయోగిస్తాం. సో ఇలాగ మనం ఈజ్ యామ్ ఆర్లను, వాజ్ వర్లను మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీకోసం ఒక 20 ప్రాక్టీస్ క్వశ్చన్స్ని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు వీటికి ఎన్ని ఆన్సర్ చేశారో నాకు కామెంట్లో తెలియజేయండి.